సో పాస్టర్ కి సంబంధించి ఇప్పటి వరకు ఇంకో అంటే ఇది మర్డరా లేకపోతే యాక్సిడెంటా అని చెప్పేసి ఇంతవరకు ఒక్క ప్రూఫ్ కూడా బయటికి రాలేదు. ఈవెన్ పోస్ట్ మార్టం కూడా బయటికి రాలేదు. సో ప్రస్తుతం మనతో పాటు సాల్మన్ రాజు గారు ఉన్నారు, క్రిస్టియన్ జేఏసీ. సార్, మీరేం చెప్తారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్టర్ గారిది అకాల మరణం వెనుక ఎవరు ఉండుంటారు? ఖచ్చితంగా హత్య అని అంటున్నప్పుడు అమ్మా ఇది నొబ్బాటికి హత్యనమ్మా. ఇది కారణాలు చెప్తాను, మీరు 3 ఫస్ట్ నుంచి యాక్సిడెంట్ అయిందమ్మా. యాక్సిడెంట్ అయిన ఎర్లీ మార్నింగ్ తెలిసింది 8 o'clockకి. అప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదమ్మా. పోలీసుల ధర్మం ఏంటిదంటే ఎనీథింగ్ యాక్సిడెంట్ కానీ ఇది యాక్సిడెంట్ అయితే ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ చేస్తారు. మేము అడిగితే ఏం చెప్పిందంటే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎవరు రాలేదు మాకు, అందుకని మేము చేయలేదని చెప్పింది. జరిగి ఒకటి డౌట్. సెకండ్ వన్ ఇస్ యాక్సిడెంట్ జరిగితే మోటార్ సైకిల్ అక్కడ పడాలి, ఈ నెల ఇక్కడ పడాలి, కాళ్ళు చేతులు ఎరగాలి, మోటార్ సైకిల్ మీద స్క్రాచెస్ పడాలి, ఆ హెల్మెట్ మీద క్రాచెస్ పడాలి. ఎటువంటి క్రాచెస్ లేవు అతని మీద వచ్చే బాడీ వెహికల్కి లేవు, హెల్మెట్కి లేవు. కానీ ఫేస్ మీద ఇక్కడ భయంకరంగా కొట్టి చంపినట్టు ఉందమ్మా. తర్వాత 2 స్టిక్స్ ఉండే అక్కడ కట్టెలు, ఆ 2 కట్టెల మీద బ్లడ్ షెడ్స్ ఉన్నాయి. దాంతో నేను చేతితో కొట్టారా లేకపోతే కత్తితో కొట్టారని కూడా అది ఎంక్వైరీ కావాలమ్మా. అది ఇంతవరకు రాలా. సరే అయినా ఇమ్మీడియట్గా సరే మేము అందరూ గడబడి చేస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు, ఓకే. దాని తర్వాత ఇమ్మీడియట్గా అది పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం చేసి మాకు మా పాస్టర్ గారు మాకు ఇచ్చారు. ఇప్పటి వరకు ఆ రిపోర్ట్ ఇంత రాలేదమ్మా. మీరు ఆలోచించండి. మేము మా సంఘాలు దళితుల సంఘాలు చెప్పుడు కాదు ఇది. అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ని బట్టి వాళ్ళు చేసే తమాషాన్ని బట్టి మాకు ఇది వస్తుంది. దయచేసి కాబట్టి ఒక సిట్టింగ్ జడ్జితో కానీ ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్తో కానీ ఒక కమిషన్ వేయండి, ఎంక్వైరీ చేయండి, దాన్ని బయట తీసుకురండి. లేని పక్షంలో గవర్నమెంట్ మీద మేము ప్రెజర్స్ చేస్తాం. ఇది కాకపోతే సిబిసిఐడికి వెళ్తాం, అది కాకపోతే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్కి వెళ్తాం, తర్వాత ఐక్యరాజ్య సమితి కూడా వెళ్ళటానికి మేము తయారు. కానీ సార్, ఇప్పుడు కొంతమంది మరి వాళ్ళ హిందువుల ముస్లింల వాళ్ళే సమాజమో నాకు తెలియదు, కానీ చాలా మంది ఏమంటున్నారంటే ఖచ్చితంగా ఆయన తాగేసి నడపడం వల్లే ఇదంతా జరిగింది, దీన్ని మతాలకు ఆపాదిస్తున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళకి మీరేం చెప్తారు? అమ్మా పాస్టర్ అమ్మ, ఆయన పాస్టర్ క్వాలిటీస్ ఏంటిదంటే ఆయన చదువుకొని ఉంటాడు, ఒక మోరల్ గా ఉన్న వ్యక్తి, తర్వాత ఆయన చాలా నిష్ఠగా ఉండేటువంటి వ్యక్తి, సమాజాన్ని ఒక 100 మందిని మోటివేట్ చేసే మనిషి. ఆయన కింద 14 మంది పిల్లలు, ఆయన ఫ్యామిలీ కాకుండా ఒక 14 మెంబర్స్ సాగుతున్నాడు. అంటే ఆయన చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, ఆయన చాలా నిష్ఠ కలిగిన వ్యక్తి. ఏ పాస్టర్స్ తీసుకోండి అమ్మా, పూర్ పాస్టర్ తీసుకోండి, ఆయన కూడా చెడు అలవాట్లు ఉండవు. వీళ్ళు చెప్పే బోధ ఏంటిదో తెలుసమ్మా, పాస్టర్స్ అని ఆయన తాగబాక, అబద్ధాలు ఆడబాక, వ్యభిచారించబాక, దొంగతనం చేయబాక అని చెప్పటమే ఈయన డ్యూటీ. ఆయన చేశాడని చెప్పే మూర్ఖులకి మేమేం చెప్తామమ్మా. అప్పుడు 10 years బ్యాక్ గ్రామ్ స్టెయిన్ అనే వాడిని, అమెరికన్ ఆయన్ని కాల్ చేసి చంపేశారమ్మా. చంపితే ఆయన భార్య ఏముందో తెలుసా తల్లి, 2 కొడుకుల్ని భర్తని ముగ్గురిని ఆ ఏసీ లేక ఫ్యాన్ లేదు, కరెంటు పోయిందని వెహికల్లో పండుకుంటే ఏసీ వేసుకొని వాళ్ళు కాల్ చేశారు. ఆ తల్లి ఏముందో తెలుసా అమ్మా, వాళ్ళందరిని వదిలేసేయండి, వారి మీద కేసులు కూడా పెట్టద్దాం. అటువంటి కమ్యూనిటీ క్రిస్టియానిటీ అమ్మ. ఈ రోజు కూడా పాస్టర్ భార్య యంగ్ అమ్మాయమ్మా, సరే గ్రామ్ స్టెయిన్ గారు అంటే కొద్దిగా ఆయన పెద్ద మనిషి అమ్మ, యంగ్ ఉమెన్, ఆయన 45 అంటే ఆమెకు 35 అంటూ ఉంటాయి. ఆమె ఏమొద్దా అన్న మనకు వదిలేసేద్దాం అన్న. అటువంటి కమ్యూనిటీ మీద మీరు తాగేరు లేదా తాగి నడిపిండ్రు అంటే ఎవరికన్నా, ఇప్పుడు పూజారి ఉంటారమ్మా, లేకపోతే ముర్షద్ ఉంటారమ్మా, లేకపోతే పాస్టర్స్ ఉంటారమ్మా, వాళ్ళు ఇటువంటి వాటికి లోపడి రాళ్ళు, అది ఏం ముట్టుకోరాళ్ళు. వాళ్ళు ఏమనంటే మనకే అది పాపం అయింది. ఆ ప్రొఫెషన్ అట్లా ఉంటుంది. పాస్టర్స్ కానీ ముర్షద్ కానీ పూజారులు కానీ వాళ్ళ ప్రొఫెషన్స్ చాలా హోలీగా ఉంటాయి. వాళ్ళని మనం తొందరపడి ఏమంటే అనకూడదు. తొందరపడి ఎవరు అంటున్నారే కానీ అది రాంగు. ఇది ముమ్మాటికి ఇది హత్య. దాని మీద మేము డిమాండ్ ఏంటిదంటే ఇమ్మీడియట్గా మీరు దాన్ని ఎంక్వైరీ చేయండి, సిట్టింగ్ జడ్జి తోటి దాన్ని తీసుకొచ్చి బయట పెట్టండి, అప్పుడు మేము సాటిస్ఫై అవుతాం. కానీ ఇప్పుడు అంటే ఇది హత్యనా యాక్సిడెంట్ అని నిర్ధారించక ముందే ఇప్పుడు అందరూ ఇది హత్య అని అనడం వల్ల మత కల్లోలాలు బయటకు వచ్చి అవ్వే అవకాశం ఉంది అని చెప్పేసి కొంతమంది భయపడుతున్నారు. మీడియా పర్సన్ మీకే ఇంత ఐడియా ఉంటే అలాగ ప్రభుత్వాలు నడిపే పెద్ద మనుషులు వాళ్ళకు ఉండకూడదమ్మా. పోస్ట్ మార్టం చేసి ఇప్పుడు దాకా పెట్టరామ్మా. చనిపోయింది ఎప్పుడు
అంత అవసరం ఏముండే, నీకు ఎవ్రీ హాఫ్ కిలోమీటర్ నీకు సీసీ కెమెరాస్ ఉన్నాయి, అక్కడ నీకు టోల్ ప్లాజా ఉంది, అన్ని ఉంచుకొని నువ్వు ఇంకా పట్టలేదంటే మరి డౌట్ రాక ఏమవుతుందమ్మా? అది హత్యే. గవర్నమెంట్ దాన్ని నీరు కారుస్తుంది. పోలీసులు ఏముంటుందమ్మా, ప్రభుత్వాలు ఏం చెప్తే అది చేయాలి, ప్రభుత్వాలు చెప్పి నీరు కారుస్తామని నీరు కారుస్తున్నారు. ఇది ముమ్మాటికి హత్య. అంటే వెంటాడి వేటాడి కొట్టి చంపారు అని మనకు అర్థమవుతుంది, ఎందుకంటే ఆ సీసీ ఫుటేజ్, ఎందుకంటే హెడ్ లైట్ పనిచేయట్లేదు. కానీ హెడ్ లైట్ ముందే అంటే టోల్ ప్లాజా ముందే పనిచేయట్లేదు. సో టోల్ ప్లాజా దగ్గర అయినా ఆయనని అంటే దాడికి పాల్పడుతున్నారు కొంతమంది అని చెప్పేసి అక్కడ ఉన్న అంటే 108 పోలీసులు ఉంటారు. అండ్ మిగతా టోల్ వ్యవస్థకైనా చెప్పాల్సి ఉండే, ఎందుకు చెప్పలేకపోయారు, ఇది ఎందుకు మిస్ అవుతున్నారు అని చెప్పేసి అక్కడ మాకు ఇంతవరకు ఆయన ఫోన్ దొరికితే కానీ మాకు ఈ సంగతులు తెలియదమ్మా. ఫోన్ ఇంతవరకు మా దగ్గర రాలా. ఆ ఫోన్లు అన్ని ఉండయి. ఆ ఫోన్ ఇంతవరకు పోలీసుల దగ్గరే ఉంది. దాన్ని ఏం మారుస్తున్నారో మాకు తెలియదు. వారు ఎట్లా మారుస్తున్నారు అదొక భయం ఉంది. అవన్నీ బయటికి రావాలంటే ఆయన ఫోన్ మాకు కావాలి, అప్పుడు మాకు ఇవన్నీ క్లియరిటీ ఉంటుంది. ఆయనకు సంబంధించిన వస్తువులు ఏమి అంటే ఫ్యామిలీకి అప్పచెప్పలేదు. చెప్పలేదు. సో ఫైనల్ గా అంటే ఇప్పుడు న్యాయం జరిగే అవకాశం ఉంది అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పటికి 4 days అవుతుంది అయిపోయి, కానీ ఇంతవరకు దాని గురించి ఒక్క డీటెయిల్ కూడా బయటికి రాలేదు. జస్ట్ సీసీ ఫుటేజ్ కొన్ని వదులుతున్నారు. దీని గురించి అమ్మా మనం ఆశాజీవులం. ఇంకోటి మేడం, కవరేజ్ ప్రతి ఛానల్లో ఉండాలి. ఎందుకు ఉండట్లేదు కవరేజ్? అంటే దీని వెనకాల ఏంది ఉద్దేశం? కవరేజ్ లేదు. అదే మన బాలాజీ టెంపుల్లో స్వామి గారికి చిన్నగా అర్చకునికి వాళ్ళందరూ వచ్చి దాడి చేస్తున్నప్పుడు దాన్ని ఎంత రంగరాజన్ గారికి ఇంత పెద్ద చిన్న దాన్ని పెద్దగా చూపించారు భూతద్దం లాగా. ఇది హత్య జరిగిపోయింది, మనిషే పోయిండు, మనిషే లేడు భూమి మీద. లేకున్నప్పుడు ఎందుకు మీడియా కవరేజ్ లేదు? మీడియా కవరేజ్ అంత బాగా నేషనల్ మీడియా కానీ మన టీవీ9 బాగా చూస్తాం అందరం, ఎన్టీవీ, టీవీ5 పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి, వాటిలో ఎందుకు కవరేజ్ లేదు? అంటే ఇది ఏదో దాస్తున్నట్లే అనిపిస్తుంది మాకు. అందుకోసం అనుమానంగా ఉంది కాబట్టి ఇది హత్య. నేను ఇంకోటి చెప్తా అమ్మా, ఆ మీడియాని నేను అప్రిషియేట్ చేయాలి. ఒక విషయంలో చిన్న తమ్ముడు అబ్జర్వ్ చేయలేదు. అంతకుముందు ఏ పాస్టర్ చనిపోయినా ఎవరు చనిపోయినా కూడా లైవ్ పెట్టలేదమ్మా. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. ఫస్ట్ టైం మదర్ తెరీసా గారు చనిపోయారు 7 years బ్యాక్. అప్పుడు లైవ్ ఇచ్చారు నేషనల్ వైజ్. ఇప్పుడు పగడాల పాస్టర్ గారికి లైవ్ ఇచ్చారు. దానికి మేము యాక్సెప్ట్. కానీ పోలీసుల ఇన్ఫ్లుయెన్స్కి, ప్రభుత్వాల ఇన్ఫ్లుయెన్స్కి పోలీసు లోబడింది. అట్లా మీడియా వారు కూడా పడొద్దు. మీడియా వారిని న్యాయంగా తీసుకెళ్ళండి, అది తమ్ముడు ఆలోచన. ఆ న్యాయాన్ని మీరు తీసుకెళ్ళండి, అన్యాయాన్ని కూడా మీరు ప్రజలు తీసుకెళ్ళండి. జడ్జిమెంట్ ప్రజలు చేస్తారు, మీ డ్యూటీ మీరు చేయండి అనేది తమ్ముడు ఆలోచన. అందుకే మీరు ఎక్కడికి వెళ్ళినా మీ నుంచి మిమ్మల్ని ట్రేస్ చేసి మరి మీరు ఎక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నా, లేకపోతే మిమ్మల్ని ఖచ్చితంగా పిలిచి మరి మేము ఇంటర్వ్యూస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే ఎవరు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి. సో ఇలా అనుకుంటున్నాము. ఖచ్చితంగా అంటే అట్లీస్ట్ శాటిలైట్ లేకపోయినా మా యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. నా పేరు ఫిలిప్ అండి. ఈ పూర్తి సమాజానికి నాకు ఒక సందేశం ఏమిస్తామంటే, క్రైస్తవులు అనేవాళ్ళు ఓన్లీ క్రైస్తవులు అనేవాళ్ళు కాదు, కానీ అందరు సమాజం పట్ల శాంతి కోరుకునే ప్రజలు మాత్రమే. మేము కూడా ఇప్పుడు కోరుకుంటున్నాం ఏంటంటే అందరి పట్ల శాంతిగా ఉండండి. ఈ అల్లకొల్లల వల్ల వచ్చే నష్టం తప్ప అభివృద్ధి ఉండదు. కుంటుపట్టిపోతుంది, దేశమే కుంటుపట్టిపోతుంది. అసలే కుటుంబాలు దరిద్రంలో బతుకుతున్నాం. రాత్రి పగలు కష్టపడితే గానీ రెక్కాడితే గానీ డొక్కాడని దేశంలో మనం బతుకుతుంటే, ఎవరైనా నేను ఒక క్వశ్చన్ వేస్తానండి మీడియా వాళ్ళకి, ఈ రెడ్ టీవీ ఛానల్ కి, తెలుగులో చెప్తాను. ఏంటంటే ఎవరైనా అమెరికా నుంచి వచ్చి ఇండియాలో నేను స్థిరపడ్డాను, నేను బాగా ఎడ్యుకేటెడ్ అయ్యాను అంటారా? ఇండియా నుంచి వెళ్ళి అమెరికాలో స్థిరపడ్డాను, మా పిల్లలు అమెరికాకి వెళ్ళారు అని చెప్పుకునే రోజులు పోతూనే ఉన్నాయి. అది ఆ విశ్వ సంస్కృతిని మానుకొని ఒక అమెరికన్ బిడ్డ నేను ఇండియాలో చదువుకొని బాగుపడ్డా అనే రోజులు రావాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సార్, ఇప్పుడు నాది ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య బాగా వినిపిస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పేరు బాగా వినిపిస్తుంది. ఎందుకంటే దీన్ని రాజకీయం కూడా చేశారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని చెప్పేసి ఎప్పుడైతే ఎత్తుకున్నారో అప్పటి నుంచెల్లే ఇలాంటి క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి అంటున్నారు. ఇవన్నీ మీరు నమ్ముతున్నారంటారా? ముమ్మాటికి మేము నమ్ముతున్నామండి. పవన్ కళ్యాణ్ డబల్ పోర్షన్ చేస్తున్నాడు. ఆయన రాజకీయాలలో నటించడానికి ఆయన చేత కదా. ఆయన సినిమాలో నటించవచ్చు, సినిమాలో హీరో కావచ్చు, కానీ రాజకీయాలలో హీరో అని అనుకుంటే అది ఆయన మోసం చేసుకుంటున్నాడని లెక్క.
ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు మరణించినారంటే ఆయన యాక్సిడెంట్ గా చిత్రీకరించాలని చూస్తున్నారు గవర్నమెంట్, మిగతా పోలీస్ యాజమాన్యం కూడా. కానీ అది కాదు, ఆయన ఛాతి మీద బూట్ కాలు స్పష్టంగా టీవీలో కనబడుతుంది అంటే బూట్ కాలు ఎందుకు వస్తుంది అసలు? ఇది బూట్ కాలు వల్ల ఎవడో హత్య చేశాడు, ఎవడో దాడి చేశాడు అని ముమ్మాటిగా ఇది నమ్మపలికి ఇది నగ్న సత్యం. ఇది ఈ నగ్న సత్యాలు ఎందుకు వీళ్ళు దాస్తున్నారు? మరి పేరొందిన ఛానల్స్ ఎందుకు రావటం లేదు ముందుకు? TV9 కానీ, NTV కానీ, TV5 కానీ, ఈటీవీ కానీ ఎందుకు ఇవి రావటం లేదు? ఈ మీడియా ఎందుకు మరి దాస్తుంది? కాబట్టి మాకు ఇది నగ్న సత్యాలు కావాలి. ఒకటి, ఒరిస్సాలో గ్రహం స్టీవెన్సన్ చనిపోయినప్పుడు కూడా సచివదానం చేశారు మరి హిందూ మతోన్మాదులు. అనాల్సిందే తప్పకుండా, ఎందుకంటే దాడులు జరిగాయి కాబట్టి. ప్రాణాలు తీస్తే ఏమొస్తుందండి మీకు? మీ ప్రాణాలు తీస్తే ఏమొస్తుంది? హిందువులకి కానీ ఎవరికే కానీ వాళ్ళకి ప్రాణం కాదా? మీలాగా మాలా అందరికి ప్రాణం కాదా? కాబట్టి ఇలా ప్రాణం తీయడం మంచి సంస్కృతి కాదు. ఇది మీ గ్రంథాలు నేర్పిస్తున్నాయా? హిందూ గ్రంథాలు ఒకరిని చంపమని నేర్పిస్తున్నాయా? కానీ బైబిల్ గ్రంథం అలా చెప్పట్లేదు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించము, క్షమించము అని చెబుతుంది. యేసు ప్రభు అదే నేర్పించాడు, మేము అదే ఫాలో అవుతున్నాం. దాన్ని అదనుగా తీసుకొని వీళ్ళు చాతగాని వాళ్ళని అనుకోవడం అది మూర్ఖత్వం అని నేను అంటాను. ఇంత జరిగినా కూడా మేడం మా పెద్దలు కానీ వాళ్ళు ఎంత గౌరవంగా లేదు, మనం టెంప్ట్ అవ్వద్దు, సౌమ్యంగానే మనం దీన్ని నిదర్శన తెలియజేయాలని అంటున్నారు, కంట్రోల్ చేస్తున్నారు. ఎందుకు? దేవుడు అది బోధించిండు మాకు. లేదు కొట్టుండ్రా చంపుకుండ్రా అంటే అల్లకలోలు అవుతాయి. అట్లా కాదు కదా. ఏ మతస్థులైనా వేరే విధంగా చిన్న మామూలుగా వేరే వాటాల్లో జరుగుతున్నప్పుడు మనం చూస్తున్నాం ఏ విధంగా హైప్ చేస్తున్నారో.